వెల్కమ్ టు మమతా రెడ్డి టాక్స్. ఇప్పుడు దేశమంతా మారుమోగుతున్న పేరు తిలక్ వర్మ. ఇది పేరు కాదు, ఇది ఒక బ్రాండ్. మన హైదరాబాద్ తెలుగు తేజం తిలక్ వర్మ. ఈ తిలక్ వర్మ గురించే ఇప్పుడు సోషల్ మీడియాలో సెర్చ్ చేయడం మొదలు పెట్టారు నెటిజన్లు. ఇక ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్తే, పూర్తి పేరు నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ. నవంబర్ 8, 2002లో నాగరాజు గాయత్రీదేవి దంపతులకు జన్మించాడు. తిలక్ తండ్రి నాగరాజు ఒక ఎలక్ట్రీషియన్. చాలా పేద కుటుంబం. తిలక్ కు క్రికెట్ అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. తండ్రికి కనీసం బ్యాట్ కొనిపెట్టే స్తోమత లేని పేదరికం. కేవలం ఇష్టం, టాలెంట్ ఉంటే సరిపోతుందా? టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి సరైన ప్లాట్ఫామ్, కోచ్ కూడా కావాలి. ఇవన్నీ కలిస్తేనే తిరుగులేని శక్తిలా, ఎదురులేని వ్యక్తిలా ఎదుగుతారు. తిలక్ తన 11 ఏళ్ల వయసులో అందరిలాగే ఫ్రెండ్స్ తో కలిసి గల్లీలో క్రికెట్ ఆడుతూ ఉండేవాడు. ఒకసారి తిలక్ పార్కస్ గ్రౌండ్ లో టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడుతుంటే దూరం నుంచి తన ఆటను అబ్జర్వ్ చేశాడు సలాం బయాస్. తిలక్ ఆట తీరు, బ్యాటింగ్ స్టైల్ చూసి ఏ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నావు అని అడిగాడు. అయితే తాను ఏ కోచింగ్ సెంటర్ లో ట్రైనింగ్ తీసుకోవడం లేదు, డైలీ ఇదే గ్రౌండ్ లో ఆడుతూ ఉంటా అని సమాధానం ఇచ్చాడు. వెంటనే సలాం బయాస్ తిలక్ తండ్రికి కాల్ చేసి అకాడమీలో చేర్పించండి, మీ అబ్బాయి చాలా బాగా ఆడుతున్నాడని చెప్పాడు. అప్పుడు తిలక్ తండ్రి తనకు అకాడమీలో కోచింగ్ ఇప్పించేంత స్తోమత లేదు అని చెప్పాడు. అప్పుడు సలాం బయాస్ తిలక్ కోచింగ్ అయ్యే ఖర్చు మొత్తం భరిస్తా అని ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. తన ఇంటికి తీసుకెళ్లి ఫుడ్, అకామిడేషన్ అన్ని కోచ్ సలాం బయాస్ చూసుకున్నాడు. ఇప్పుడు దేశం గర్వపడే ప్లేయర్ గా తీర్చిదిద్దాడు. అండర్ 14 లో చెన్నై కెప్టెన్ అయ్యాడు. అండర్ 16 బెంగళూరు, 2018, 2019 రంజీ ట్రోఫీలో హైదరాబాద్ తరపున ఫస్ట్ క్లాస్ ఎంట్రీ ఇచ్చాడు. అలాగే వరల్డ్ కప్ అండర్ 19 లో సెలెక్ట్ అయ్యాడు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో 20 లక్షల బేస్ ప్రైజ్ ఉన్న తిలక్ ని ముంబై ఇండియన్స్ ఆక్షన్ లో 1,70,00,000కు సొంతం చేసుకుంది. అప్పటి నుంచి తిలక్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయి వెనక్కి తిరిగి చూసుకోలేదు. టీమిండియాలో చోటు దక్కించుకొని తన సత్తా చూపించాడు. తన ఆట తీరు చూస్తుంటే తొందరలోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చేలా కనిపిస్తున్నాడని చాలా మంది భావించారు. అనుకున్నట్టే 2025 ఆసియా కప్ ఫైనల్లో తిలక్ తన జూలు విధించి ఆడిన తీరు ఇప్పట్లో మర్చిపోయేలా లేదు. ఎంతో ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో తిలక్ తన ఎడమ చేతితో గెలిపించాడు. 2025లో ఆసియా కప్ దుబాయ్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో వెక్కిలి చేష్టలు చేస్తూ ఇండియన్ టీం ని రెచ్చగొట్టిన పాకిస్తాన్ పాకీ టీం కి చుక్కలు చూపించాడు. ఈ దెబ్బతో ఈ మ్యాచ్ ని ఆపరేషన్ తిలక్ గా అభివర్ణించారు. భారత్ పాక్ మధ్య జరిగిన యుద్ధం ఆపరేషన్ సింధూర్ అయితే, భారత్ పాక్ మ్యాచ్ ని ఆపరేషన్ తిలక్ అని తిలక్ ని ఆకాశానికి ఎత్తారు క్రికెట్ అభిమానులు. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.